హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎగ్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. చపాతీలోకి, అన్నంలోకి, ఇంకా పరోటాలోకి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను 3 eggs తీసుకున్నాను. వాటిని వాటర్లో వేసుకొని ఒక స్టవ్ మీద ఉడకబెట్టేసుకుంటున్నానండి. ఇంకో స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని అందులో 2-3 స్పూన్ల ఆయిల్ వరకు వేసేసుకొని ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి వేసుకున్నానండి. జీడిపప్పులు 8 నుంచి 10 వరకు తీసుకున్నాను. వీటిని ఒకసారి అట్లా స్పూన్ తోటి కలిపేసి మూత పెట్టి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. చూసారు కదా, మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం మెత్తబడిపోయినాయి కదా. ఇట్లా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆరిపోయిన తర్వాత మిక్సీలో వేసేసుకొని అందులోకి ఈ ఉల్లిపాయలన్నింటినీ వేసేసుకోవాలండి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు పెరుగును వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా మిక్సీ వేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని కొంచెం 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూను ఉప్పు వేసుకొని ఎగ్కి 2 ఘాట్ల వరకు పెట్టేసుకోండి. పెట్టుకొని వాటిని ఇప్పుడు ఆ నూనెలో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే మనకి ఎగ్గులు వేగిపోతాయండి. వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసేసుకొని అందులోకి మనం మిక్సీ వేసి పెట్టేసుకున్నాం కదండి గ్రేవీని, ఆ గ్రేవీని వేసేసుకోవాలి. గ్రేవీని అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, కూరకి తగినంత సాల్టు, కారం వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసాం కదా, కారం మాత్రం చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని బాగా కూరంతా బాగా కలిపేసుకొని అందులోకి కొంచెం వాటర్ పోసుకోవాలండి. గ్రేవీ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు 5 నుంచి 10 నిమిషాల పాటు గ్రేవీని ఉడికించుకోవాలండి. చూసారు కదా, గ్రేవీ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగులన్నింటినీ అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని గ్రేవీ అంతా ఎగ్గులకి పట్టే వరకు మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాము. చూసారు కదా, ఎగ్గులకైతే గ్రేవీ అంతా పట్టేసింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసేసుకుందాము. కసూరి మేతి కొంచెం నలిపేసి వేసుకోండి. వేసుకున్నాక 1 నిమిషం పాటు ఉడికించామంటే సరిపోతుందండి. చూసారు కదా, మనకి ఎగ్ కుర్మా అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చివరిగా కొత్తిమీర వేసేసుకొని కొంచెం ఒక లెమన్ పిండి వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అన్నంలోకి, రోటీలోకి, పరోటాలోకి బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.